తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. వెంకటాద్రికి సమానమైన క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాటిరాగల దైవం ఈ బ్రహ్మాండంలోనే లేదని పురాణోక్తి. భక్తవత్సలుడైన తిరుమల శ్రీవారిని వేలాది సంకీర్తనల ద్వారా కీర్తించి తరించిన ధన్యజీవి మన అన్నమయ్య. ఆ సంకీర్తనల స్వరరాగ సంగమమే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్నో అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచిన ప్రముఖ సంగీత విద్వాంసులు, మనం రోజు కొండ మీద వినే గోవిందనామాలను స్వరపరిచిన ధన్యజీవి శ్రీ పారుపల్లి రంగనాథ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన అవధాన కళానిధి శతావధాని శ్రీ ఆముదాల మురళీ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు, తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. అన్నమయ్య తన 32,000 సంకీర్తనల సంఖ్యాబలంతో అటు రాశిలోను ఇటు వాసిలోను సుప్రసిద్ధ వాగ్గేయకారులలో ప్రథమ స్థానంలో ప్రకాశించారు. అహోబిల నారసింహస్వామి పరంగా రచించిన అన్నమయ్య సంకీర్తనల్లో భక్తిరసం పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తుంది. పారరో అసురులు పంచబంగాళమై అనే ఉత్సాహభరిత భక్తిరస సంకీర్తనను ఇప్పుడు ప్రముఖ నేపథ్య గాయకులు శ్రీ సాయి చరణ్ ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం. పారరో అసురలు పంచబంగాళమై వీర నృసింహుడు వెదకినదివో. పారరో అసురలు పంచబంగాళమై వీర నృసింహుడు వెదకినదివో. పారరో అసురలు పంచబంగాళమై. వాడులై ఉన్నవి వజ్రనఖంబులు, మూడవ కన్నదే ముంచి మంటలు. వాడులై ఉన్నవి వజ్రనఖంబులు, మూడవ కన్నదే ముంచి మంటలు. వేడిమి చల్లి వెసనిట్టూర్పులు, వేడిమి చల్లి వెసనిట్టూర్పులు. వీడే నృసింహుడు వేదాద్రి మీద. పారరో అసురలు పంచబంగాళమై వీర నృసింహుడు వేదగీరదివో. పారరో అసురలు.
కత్తులు నూరి కఠినపు కోరలు కొత్త నురుగులటు కురిశీలాలలో కత్తులు నూరి కఠినపు కోరలు కొత్త నురుగులటు కురిశీలాలలో కుత్తిక లోపల కులికి నురుములు కుత్తిక లోపల కులికి నురుములు హత్తెడే గరుడాచరమగు పారరో అసురలు పంచబంగాళమై వీర నృసింహుడు వెదకి నదివో పారరో అసురలు. శుభములు సురలకు చూపి పాదములు త్రిభువనంబులును తిరుమేననివిగో శుభములు సురలకు చూపి పాదములు త్రిభువనంబులును తిరుమేననివిగో విభవంబుల శ్రీ వెంకటనాయకుడు విభవంబుల శ్రీ వెంకటనాయకుడు అభయం బొసగీన బలమున పారరో అసురలు పంచబంగాళమై వీర నృసింహుడు వెదకినదివో పారరో అసురలు పంచబంగాళమై వీర నృసింహుడు వెదకినదివో పారరో అసురలు పారరో అసురలు పారరో అసురలు. ఈ మహతి కళాక్షేత్రంలో మహతి రాగంలో మీరు ఆలపించిన ఈ నృసింహ సంకీర్తన భక్తిరసం జాలువారుతూ అద్భుతంగా ఉంది సాయి చరణ్ గారు. ధన్యవాదాలండి. ఇలాంటి అపురూప రాగాల్లో చాలా తక్కువ స్వర రచనలు ఉంటాయి. ఇటువంటి అపురూప రాగంలో పాడే అవకాశం వచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు సాయికృష్ణ యాచేంద్ర గారికి, ప్రత్యేక కృతజ్ఞతలు వాద్య కళాకారులందరికీ. అన్నమయ్య సంకీర్తనల్లో భావపుష్టి రాగ సృష్టి సమాంతరంగా సాగిపోతాయి. అన్నమయ్య సంకీర్తనలు ఆ వాంగ్మయ సౌరభాల విలువ అమూల్యం. తెలుగు జాతి సంపద అన్నమయ్య సంకీర్తన భాండాగారం. ఆ భాండాగారంలోని విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ అనే గంభీరమైన ఆధ్యాత్మిక సంకీర్తనను ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు యువగాయిని హాసిని. విశ్వప్రకాశునకు
కనేడా ఉర్వీధరునకు కానుదనొక చోటేడ ఉర్వీధరునకు కానుదనొక చోటేడ పార్వతీ స్తుత్యునకు భావమిక నేడా ఉర్వీధరునకు కానుదనొక చోటేడ పార్వతీ స్తుత్యునకు భావమిక నేడా విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడా విశ్వప్రకాశునకు వెలియేడలో నేడా పరమయోగీంద్రునకు పరులేడతానేడ పరమయోగీంద్రునకు పరులేడతానేడ దురిత దూరునకు సంస్తుతి నిందనేడా పరమయోగీంద్రునకు పరులేడతానేడ దురిత దూరునకు సంస్తుతి నిందనేడా తిరువెంకటేశునకు తిరువెంకటేశునకు దివ్య విగ్రహమేడ తిరువెంకటేశునకు దివ్య విగ్రహమేడ హరికి నారాయణునకవుగా మొలేడా తిరువెంకటేశునకు దివ్య విగ్రహమేడ హరికి నారాయణునకవుగా మొలేడా విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడా విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడా విశ్వప్రకాశునకు వెలియేడలో నేడా అన్నమయ్య అద్భుతంగా రచించిన ఈ ఆధ్యాత్మ సంకీర్తనను చాలా చక్కగా పాడావు హాసిని. ధన్యవాదాలు. పారుపల్లి రంగనాథ్ గారు, హాసిని పాడిన ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించింది? వేలాదిగా వ్రాసిన అన్నమయ్య కీర్తనలో ఇది ఒక మణిపూస. ఈ సంకీర్తన బాలకృష్ణ ప్రసాద్ గారు చేశారు. తొలుత నాకు మార్గదర్శకులైన ఆ ఎక్స్పీరియన్స్ని, ఆయన భావాన్ని నేను తొలుతొలుతగా తీసుకోవడం జరిగింది. చాలా బ్యాలెన్స్డ్గా భక్తి భావం ఎంతో నిండిన సంకీర్తన ఇది. చాలా బ్యాలెన్స్గా పాడాలి, అర్థం చేసుకోవాలి, స్వామివారిలో లీనమై పాడాలి. ఇది బాగా పాడావు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి బాగా 10 సార్లు 20 సార్లు విని బాగా పాడితే ఇంకా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆయురారోగ్యైశ్వర్యాలు ఇచ్చి భగవంతుడు నిన్ను సదా కాపాడాలని కోరుతున్నాను. చిరంజీవి. ఆముదాల మురళి గారు, ఈ సంకీర్తన సాహిత్యం తెలియజేస్తారండి? విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ.
అంటే ఒక వస్తువు ఉంది అంటే దానికి వెలుపల లోపల ఉంటుంది. అట్లా కాకుండా అన్ని చోట్ల నిండినటువంటి వస్తువుకు ఇది వెలుపలని కానీ ఇది లోపలని కానీ చెప్పలేము. భగవంతుడు సర్వవ్యాపకుడు, విశ్వవ్యాపకుడు, విశ్వప్రకాశుడు అని కూడా చెప్పారు. ఈ విశ్వాన్నంతా వెలిగింపజేస్తూ ఉన్నటువంటి వాడు, ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి వాడు. ఎట్లా ప్రకాశింపజేస్తాడు విశ్వాన్ని అంటే, విశ్వాన్ని ప్రకాశింపజేయడం అంటే విశ్వాన్ని మనం చూడగలగడం. మనం చూడాలి అంటే మన లోపల ఒక చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం మన కంటి ద్వారా ప్రసరించి చూడగలుగుతుంది. ఈ చైతన్య శక్తికే భగవంతుడని పేరు. మొదట సాకారంతో మొదలు పెట్టాలి, ఆ తర్వాత భగవంతుడు నిరాకార స్వరూపుడని తెలుసుకోవాలి అని చెప్పడం కోసం చివరి చరణానికి వచ్చేటప్పటికి తిరువెంకటేశునకు దివ్య విగ్రహమేడా అని చెప్పి అన్నాడు. దివ్య విగ్రహంతోనే మొదలు పెట్టాలి, ఆయన తిరువెంకటేశ్వరుడుగానే భావన చేయాలి. అటు తర్వాత ఈ విగ్రహాలకన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు పరమాత్మ అని తెలుసుకోవడం కోసం ఈ భావన ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఇది అవును ఇది కాదు అనడానికి కూడా ఏమీ లేదు భగవంతుని విషయంలో. ఆయన విశ్వప్రకాశుడు అని భగవంతుడు ఎలా ఉంటాడో, భగవంతుని ఎలా తెలుసుకోవాలో అనేటువంటి నిర్వచనప్రాయమైనటువంటి సంకీర్తనగా దీన్ని మనం భావించాలి. దీన్ని మననం చేసుకోవాలి, నిరంతరం ధారణలో ఉంచుకోవాలి. అప్పుడే భగవత్ స్వరూపం ఏమిటో మనకు తెలుస్తుంది. ఆ విధంగా అన్నమాచార్యుల వారు తన సాధన యొక్క ఫలితాన్ని భవిష్యత్తు తరాలకు ఈ కీర్తన ద్వారా అందించారు. సాధకులైనటువంటి వారికి సరైనటువంటి మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో అందరూ పయనించాలని ఆకాంక్షిస్తూ చక్కగా పాట పాడినటువంటి హాసినికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. అన్నమయ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వైభవాన్ని వర్ణిస్తూ రచించిన ఓ సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగమైంది. నానా దిక్కుల నరులెల్లా వానల్లోనే ఒత్తురు కదిలి అంటూ సాగే ఈ సంకీర్తనను యువగాయిని వర్షిణి ఇప్పుడు పాడబోతున్నారు. ఉత్సాహభరితంగా సాగే ఈ సంకీర్తనను విని ఆనందిద్దాం. నానా దిక్కుల నరులెల్లా
గోవిందా హరి గోవిందా అంటూ తన్మయత్వం చెందేలా ఉత్సాహంగా ఆలపించే వర్షిణి. పారుపల్లి రంగనాథ్ గారు, వర్షిణి పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? వాయిస్ బాగుంది, నీది గొంతు బాగుంది. ఇది కంపోజర్ ఎవరో తెలుసు కదా, జి నాగేశ్వర నాయుడు గారు. ఆయన కూడా చాలా సీనియర్ కంపోజర్ ఇన్ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టులో వర్క్ చేశారు. మంచి మంచి కీర్తనలు జనబాహుళ్యానికి అందించిన వాళ్ళలో ఆయన కూడా ఒకడు. ట్యూన్ బాగా విని నేర్చుకు మొత్తం టోటల్ బాగుంది. వాయిస్ బాగుంది, గొంతు బాగుంది, చక్కగా నీట్గా ఉంది. చిరంజీవి. ఆముదాల మురళి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్య విశిష్టత మాకు తెలియజేస్తారా? తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్ని వేల సంకీర్తనలు రాశారో అంత వైవిధ్యంగానూ రాశారు. తిరుమలలో జరిగేటువంటి ప్రతి ఉత్సవాన్ని ఆయన దగ్గరుండి చూసి జరిపిస్తూ దాంట్లో పాలు పంచుకుంటూ తన్మయత్వంతో ఆయన చాలా సంకీర్తనలు ఆలపించారు. బ్రహ్మోత్సవాల వైభవాన్ని వర్ణిస్తూ బ్రహ్మోత్సవాలకు జనాలు ఏ విధంగా వస్తున్నారనేటువంటి దాన్ని వర్ణించినటువంటి సంకీర్తన ఇది. నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలేని. అంటే సరిగ్గా బ్రహ్మోత్సవాలు వర్షాకాలంలో ప్రారంభమవుతాయి. ఆ వర్షాలను లెక్క చేయకుండా, ఇబ్బందులను లెక్క చేయకుండా, అన్నమయ్య కాలం నాటికి ఇన్ని రవాణా సదుపాయాలు కూడా లేవు కదా, వాటిని దేన్ని లెక్క చేయకుండా కేవలం భక్తి రేవ గరీయసి, భక్తి మాత్రమే శ్రేష్టమైనటువంటిది అనేటువంటి భావనతో అందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడ నానా దిక్కుల నరులెల్లా అనడంలో 8 దిక్కుల నుంచి మాత్రమే భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అని కాకుండా మిగిలినటువంటి 2 దిక్కులను కూడా పేర్కొన్నట్లయింది. అంటే ఊర్ధ్వంలో ఉన్నటువంటి దేవతలు, పాతాళంలో ఉన్నటువంటి నాగులు, వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు అని చెప్పకనే చెప్పినట్టయింది. అందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు వెలకట్టలేనటువంటి కానుకలు తీసుకొని వచ్చారు. ఈ కానుకలు 2 రకాలు. ఒకటి భౌతికంగా సమర్పించేటువంటి కానుకలు, 2 మానసికంగా సమర్పించేటువంటి కానుకలు. భౌతికంగా సమర్పించేటువంటి కానుకలన్నీ మనం పరమాత్మకు సమర్పించడం ఏమిటి? ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏది పొందామో అదంతా ఆయన దయా విశేషం వల్ల పొందింది. భగవంతుడా, నీ దయ వల్ల నాకు కలిగినటువంటి దాన్ని నీకు సమర్పిస్తున్నాను అనేటువంటి భావనతో భౌతికమైనటువంటి మనకున్నటువంటి సంపదలని, అవి తలనీలాలు కావచ్చు, నిలువు దోపిడి కావచ్చు, కట్న కానుకలు కావచ్చు, ఏవైనా కావచ్చు, భగవంతునికి సమర్పిస్తాం. మానసికంగా సమర్పించాల్సింది ఏమిటంటే మన మనస్సులో ఉండేటువంటి అహంకారాన్ని పరమేశ్వరుని పాదాల దగ్గర, శ్రీ వెంకటేశ్వరుని పాదాల దగ్గర కానుకగా సమర్పించాలి. ఇది సమర్పిస్తే మనం భౌతికంగా సమర్పించినటువంటి ముడుపులకు సార్థక్యం లభిస్తుంది. అందుకే నా అహంకారాన్ని, మమకారాన్ని వదులుకుంటున్నాను అని తలనీలాలు సమర్పిస్తాం. ఈ విధంగా భగవంతునికి కానుకలు సమర్పించి తమ జన్మను సార్థక్యం చేసుకోవడానికి వానల్ని కూడా లెక్క చేయకుండా తండోపతండాలుగా వస్తూ ఉన్నటువంటి ఆ భక్త జనానీకాన్ని చూసి ఉప్పొంగిపోయి గానం చేసినారు అలనాడు అన్నమయ్య. అదే భక్తిభావంతో ఈరోజు వర్షిణి తన గాన వర్షాన్ని మనపైన కురిపించింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వస్తి. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పారుపల్లి రంగనాథ్ గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఆముదాల మురళి గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు తిరు వెంకటనాథుని దివ్యాశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.